ఓం శాంతి. ఈ రోజు పరమ శిక్షకుడైన పరమాత్మ మనకొక విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని ఈ విద్యాలయం గురించి తెలియజేశారు. చదివించేవాడిని నేను ఒక్కడిని, చదువు ఒకటే. ఆది నుండి అంతిమం వరకు ఒకే ఒక చదువు. మళ్ళీ అది కూడా ఇందులో ఒక రోజు పిల్లలు ఉన్నారు, ఒక వారం రోజుల పిల్లలు ఉన్నారు, ఒక మాసం పిల్లలు ఉన్నారు, ఇంకా అనేక సంవత్సరాల నుండి వచ్చేవారు కూడా ఉన్నారు. అందరికీ ఒకే ఒక చదువు బాబా మనకు చదివిస్తూ ఉన్నారు. చదువు యొక్క సారం ఏంటంటే, ఆత్మ అభిమానులుగా మారండి, పరమాత్మ స్మృతితో సర్వశక్తులు సర్వగుణాలను నింపుకోండి. దీనికోసం సాధనం ఏకైకమైనది ఒకటే ఒకటి, ఆత్మ సమझो और बाप को याद करो बस. ఈ చదువు యొక్క సారమంతా ఈ రెండు విషయాలలోనే ఉంది. మూడోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ప్రాపర్టీ, వారసత్వము అనేటువంటిది. కాబట్టి చిన్నవారైనా పెద్దవారైనా, అంటే కొత్తవారైనా పాతవారైనా, అందరికీ పరమాత్మ చూపించిన సహజ మార్గం ఇదే. ఏంటి అంటే, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. మీ ఆత్మను మీరు మర్చిపోవటం వల్లే ఇలాంటి దుస్థితికి చేరారు. మళ్ళీ స్వస్థితికి చేరటం కోసం మీరు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని మీ అందరి తండ్రైన నన్ను మమేకం యాత్కారం. బాబా ఒక్కడినే జ్ఞాపకం చేయటం, ఇది అంతిమ సమయానికి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావడానికి పురుషార్థం. ఎవరైనా కావచ్చు, మేము ఆలస్యంగా వచ్చాము, ఇంతమంది ఇలా ముందు వచ్చిన వారు ఉన్నారు, మేము ఎలా అది కవర్ చేయగలుగుతాం అని అనుకోవడానికి వీలు లేదు. చాలా సహజమైన సాధనం బాబా మనకు చెప్పారు. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, తండ్రైన నన్ను జ్ఞాపకం చెయ్యండి. ఇదే పదే పదే జ్ఞాపకం వస్తూ ఉండాలి. బాబా మనకు తండ్రి రూపంలో, శిక్షకుడి రూపంలో, సద్గురు రూపంలో మనకు ఈ స్థితికి చేరటం కోసం అనేక విషయాలతో మన బుద్ధిని ఇటువైపుకు మరలిస్తూ ఉన్నాడు. ఎన్ని విషయాల అవసరం లేదు మనకు, కానీ అనేక జన్మల నుండి అనేక విషయాలకు మనం ఆకర్షితులవుతూ ఇంకా వాటికే ప్రభావితులమైపోయి ఉన్నాము. మరి వాటన్నిటి నుండి మన అంతరాత్మ యొక్క మనస్సు బుద్ధిని సతో వైపుకు తిప్పటం కోసం బాబా ఎన్ని మాటలు, ఎన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. సరే, ఇలాంటి తండ్రి, టీచర్, సద్గురు మరి ప్రపంచంలో మరొకరికైతే లేరు. ఇంత ప్రేమతో, ఇంత ఓపికతో, ఇంత సహనంతో ప్రతిరోజు మనకు చెప్తూ ఉన్నారు. మనని తయారీ చేయటం కోసమే. బాబా అన్నారు కదా, సమయం ఇప్పుడు మారింది, కోర్స్ అయిపోయింది, రివైజ్ కోర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన కోర్స్ రియలైజేషన్ కోర్స్. కేవలం బాబా చెప్పిన వాటన్నిటినీ అనుభవం చేయటానికి టైం ఉన్నది. బాబా కొత్త వాళ్ళకు చెప్తూ ఉన్నారు. ఆనాడు కొత్తగా మేమున్నప్పుడు కూడా ఈ మాట చెప్పాడు. పిల్లలు సున్నేకే సాత్ సాత్ స్వరూప్ బన్నా. మీరు వినటంతో పాటుగా అనుభూతులను పొందండి. ఎందుకంటే అనుభూతి ద్వారానే ఆత్మ అచంచలంగా మారగలుగుతుంది. ఇంకా ఎవరు ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ మన అంతరాత్మ స్వీకరించదు వాటిని. ఎందుకంటే అనుభూతి అలాంటిదన్నమాట. అనుభవం దేని యొక్క ప్రభావంలోకి వెళ్ళనివ్వదు, అలాంటిది అనుభవం. కాబట్టి బాబా మనకు, పిల్లలు ఇప్పుడు మీరంతా కూడా రియలైజ్ కండి. కేవలం వినటమే కాదు, ఇప్పుడు అనుభవం చెయ్యండి. సమయం అయిపోయింది, ఇంకా ఉందని మాత్రం అనుకోకూడదు. కలియుగం వాళ్ళు కూడా ఇంత కలియుగం ముదిరి సమాప్తికి ముందు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మూఢ భావన, అంధశ్రద్ధ ఎలా ఉంది అంటే,
కలియుగం ప్రదంపాదే అని అంటూ ఉన్నారు. ఇదే మాట మీ తండ్రి గారు అన్నారుగా, ఇదే మాట మీ తాతగారు కూడా అన్నారు, ఇదే మాట మీ తాతకు తాతైన ముత్తాత కూడా అన్నారే. మరి అదే మాట ఇప్పటి వరకు ఉంటుందా? అది రాంగ్ అయిపోతుంది కదా. ప్రథంపాదం మొదలైంది. ఇదే విధంగా సంగమయుగ బ్రాహ్మణులు కూడా ఇదే అనుకునేది లేదు. ఇంకా అప్పుడేం పోదులేండి, ఇంకా అప్పుడేం కాదు, లెక్కలు వేస్తూ ఉంటారు అందరూ, తెలివిగలవారు అయిపోయారు కదా, ఇంకా 10 years అని అనుకుంటూ ఉన్నారు. ఉండొచ్చు, కావచ్చు, మీదే రైట్ కావచ్చు, కానీ మనం ఉంటామనైతే నమ్మకం లేదు కదా. ఈ రోజుల్లో ఎంతో మంది ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు, భూకంపాలలో తుఫాన్లలో మరణిస్తూ ఉన్నారు. వాళ్ళకేమన్నా తెలుసా ఏంటి నా అంతిమ సమయము అని? బీచ్కి వెళ్ళారంట విదేశాలలో, చాలా పెద్ద తుఫాన్ మొదలైంది. సముద్రం అలలు ఎంత ఎత్తులో ఎగిరాయంటే అక్కడున్న అంతస్తుల కంటే పెద్ద అంతస్తులు కూడా కనబడకుండా పోయాయంట. పాపం వాళ్ళకి తెలుసా ఇంటి పోతామని, కానీ పోయారు. రాత్రి పడుకున్నారు, భూకంపం వచ్చేసింది, మేడలన్నీ కూలిపోయాయి, అందులో వాళ్ళు పోయారు. వాళ్ళు ఏమైనా వృద్ధులా ఏంటి? చిన్న చిన్న వాళ్ళు కూడా పోయారు. కానీ మనం అనుకుంటామా ఏంటి, వాళ్ళు చిన్న పిల్లలు, మేము యూత్, మాకు అప్పుడు ఇంకా చాలా సమయం ఉంది, చాలా కాలం ఉంది మాకు అని అనుకునే విధంగా ఇప్పుడు అనుకుంటామా అలా? బాబా మనకైతే ఈ మాట కూడా, ఈ రహస్యాన్ని కూడా పిల్లల దగ్గర దాచకుండా అన్ని ఓపెన్ గా చెప్పేస్తారు మన తండ్రి. సీక్రెట్స్ అన్ని కూడా పిల్లలు అచానక్, ఏది జరిగినా అచానక్. మన లైఫ్ లో కూడా కొన్ని చూసాం కూడా, అని మనం అనుకోలేదు ఇలా అవుతుంది, ఇలా అనుకోలేదు నేను. అచానక్గా అంటే అకస్మాత్తుగా జరుగుతాయి. మీరు కూడా ఆలోచించరు, ఇంకా ఊహించరు కూడా, ఊహించరు, మీకు ఆలోచన కూడా లేదు, కానీ అకస్మాత్తుగా జరుగుతాయి. ఎన్నో జరుగుతాయి అకస్మాత్తుగా. అలాంటి సమయంలో మన లోపల ఏం స్థితి ఉంటుంది? ఇదే హల్చల ఏంటి, అయ్యో అప్పుడైపోతుంది అనుకోలేదు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఈ విధంగా వీళ్ళనే అనుకోలేదు, ఇలాంటి వారు అనుకోలేదు. బాబా మనకు ముందే చెప్పాడు, భవిష్యవాణి చెప్పారు. పిల్లలు అకస్మాత్తుగా జరుగుతాయి, కానీ దాన్ని తట్టుకునేటువంటి శక్తి కూడా మీలో ఉండాలి. ఎందుకంటే ఆదిలో వచ్చినటువంటి ఆత్మల ఎదుట కూడా ఆనాడు కూడా ఎన్నో అచానక్ విషయాలు వచ్చాయి. కానీ వాళ్ళు చాలా కాలం నుండి యోగ బలం, జ్ఞాన బలం బాగా యూజ్ చేసుకున్నారు. బాబా ఇచ్చిన జ్ఞానాన్ని, బాబాతో సంబంధం జోడించిన దానిగా లభించిన శక్తితో ఆ అచానక్ పరిస్థితులలో కూడా అలజడిలో రాకుండా డ్రామా, బాబా తయారైన డ్రామా అన్నారు, అందులో ఏదైతే ఉందో జరుగుతుంది అన్నారు, డ్రామాలో ఉన్నట్లు జరిగింది. ఇది కొత్తదేమీ కాదు, జరిగిందే జరుగుతున్నది, కొత్తదేమీ కాదు, ఇది నథింగ్ న్యూ అనేటువంటి జ్ఞానాన్ని మనం వాడుకుంటూ మన లోపల వ్యర్థ సంకల్పాలను, వ్యర్థమైనటువంటి వాతావరణం, వ్యర్థమైనటువంటి వార్తాలాప్ ఏవేవైతే ఉంటాయో వ్యర్థమైనటువంటివి అవన్నీ లేకుండా ఉండగలిగినామా? ఇది మన అచానక్ పేపర్, ఇది మన పేపర్. మన పేపర్ ఎలా ఇచ్చాం మనం? అచానక్ పేపర్లో మనం హల్చల్లో లేకుండా ఉన్నానా? ఇది నా టెస్ట్ పేపర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా ఈ తుఫాన్ అయితే రాబోతున్నది. ఏంటి అంటే వ్యర్థ ఆలోచనలు, అవి కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలు మెల్లమెల్లగా
అది వృద్ధి అయిపోతూ అయిపోతూ అవి నెగిటివ్ ఆలోచనలుగా మారిపోతాయి. నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని అంటూ ఉంటారు. దానికి బీజం మూలం వేస్ట్ థాట్స్. మనం వ్యర్థాన్ని సాధారణంగా తీసేస్తాం. మహా డేంజర్. ఈ వ్యర్థం ఎలాంటిది అంటే క్రాక్ ఇచ్చిన కుండ లాంటిది అనమాట. ఇప్పుడు కుండకు చాలా చిన్నగా క్రాక్ ఉంటుంది. నీరంతా ఏం పోవట్లేదు, కానీ దాంట్లో నుండి చెమ్మలాగా బయటకు వస్తూ వస్తూ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇది వ్యర్థమైన అంటే ఆలోచనలైనా, వ్యర్థమైన సంభాషణలైనా, వ్యర్థమైన ఏదైతే ఉంటూ ఉన్నదో అది క్రాక్ ఇచ్చిన కుండ లాంటిది అనమాట. ఇక నెగిటివ్ ఏంటిదంటే పగిలిపోయిన కుండ లాంటిది. అలా పోస్తారు ఏమీ ఉండదు, అలా పోస్తారు ఏమీ ఉండదు. ఎప్పుడు చూసినా లోపటంతా ఖాళీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత జ్ఞానం విన్నా కూడా లోపల ఎలా ఉంటుందంటే ఆత్మ చాలా వెలితిగా కూడా కాదు, ఖాళీగా ఉన్నట్లు ఉంటుంది, ఏమీ లేనట్లుగా. కాబట్టి సమయం ఎంత ముందుకు వెళుతూ ఉందో అంత సూక్ష్మమైనదిగా మారుతూ ఉన్నది. పూర్వం పెద్ద పెద్ద తప్పులు చేసినా కూడా అవి ఏమంతగా తప్పుగా అనిపించలేదు. కానీ సమయం ఎంత నాజుగ్గా మారిపోయిందంటే చిన్నగా ఒకరి గురించి మనం కూడా చెయ్యలేదు, కానీ ఎవరో చేసిన దాని గురించి ఆలోచించినా కూడా ఎలా ఉంటుందంటే ఆకాశం నుండి నేల మీద పడినట్టు ఉంటదన్నమాట స్థితి. లోపల అంతర్గతంగా ఈ అనుభవాలన్నమాట. అసలు అవ్వాల్సిన అనుభవాలు ఏంటివి, అవుతున్న అనుభవం ఏంటిది అసలు. మళ్ళీ నేను ఇంతకాలం మురళి విన్నాను, ఇంతకాలం నేను సేవ చేశాను, ఇంతకాలం అదంతా ఏమైపోయింది అని మనకు అనుభవం చేయించుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం సీరియస్ కండిషన్లో ఉంది సృష్టి. మన పురుషార్థం కూడా అంత సీరియస్గా ఉండాలి. అంత ఎటువైపు మన ఝాస వెళ్లకుండా. ఎంతో మంది ఉన్నారు గురువు దగ్గర అభ్యాసం పొందుతున్నటువంటి వారు. ద్రోణాచార్యుడు కదా, పాండవులకు కౌరవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. ఒక చెట్టుకి పక్షిని కట్టేసి చెట్టు పైన దాని కనుగుడ్డుకు బాణం వెయ్యమన్నాడు. ఎంతో మంది వచ్చారు. వారు ఏం చెప్పారంటే, నాకు కొమ్మలు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతూ ఉన్నాయి, పక్షి కనబడుతూ ఉన్నాయంటే వీళ్ళు ఇంకా చేరుకోలేదు లక్ష్యానికి అంటూ ఇంకా మీరు వెళ్ళిపోండి అని అన్నాడంట. అసలు బాణం కూడా వేయనివ్వలేదంట. అలా అందరినీ పంపించేశారంట, ఎంతో మందిని పంపించేశారంట. తర్వాత అర్జునుడు వంత వచ్చేసిందనమాట. అర్జునుడితో ద్రోణాచార్యుడు అడిగాడంట, ఇట్లా పట్టుకొని ఉన్నాడంట కొట్టడానికి, ఇంకా వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కకి వెళ్ళిపోమన్నాడంట. అర్జున నీకు చెట్టు కనబడుతుందా అని అడిగాడంట. అంటే లేదు అన్నాడంట. కొమ్మలైనా కనబడుతున్నాయంటే లేదు అన్నాడట. పక్షి అయినా కనబడుతుందంటే లేదు అన్నాడట. మరి ఇంకేం కనబడుతుంది అన్నాడట. కనుగుడ్డు మాత్రమే నాకు కనబడుతుంది, ఇంకేం కనిపించట్లేదు అన్నాడట. వెయ్యి అన్నాడట. అది వెళ్ళి సరిగ్గా గురి తగిలింది. వీళ్ళ లక్షణాలు ఏమిలా ఉన్నాయట, గురి తగిలేలాగా లేదని నాకు తెలిసిపోయింది. వీళ్ళని ఎందుకు అగౌరవపరచటం, అవమానించటం వద్దులే అని చెప్పి ముందే రాజకుమారులు కదా అందరు కూడా, మీరు పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. అర్జునుడు చెప్పిన మాటలతో ఈయన లక్ష్యానికి ఛేదించగలుగుతాడని వెయ్యమన్నాడు. ఆయన వెయ్యగలిగాడంట. ఇప్పుడు మన అర్జునుల పరిస్థితి కూడా అదే. మనం కూడా అర్జునులం. భగవంతుడు కోట్లలో ఒకరుగా మనని ఎన్నుకున్నాడు. అనుభవం చెయ్యండి. భగవంతుడు ఎన్నుకున్నాడు కోట్లలో ఒకరిని. మనం చూసినట్లయితే ఈ ప్రపంచ జనాభా 850 కోట్లు ఉన్నాయంట, కోట్ల మంది ఉన్నారంట.
అందులో మన భారతదేశం యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అందులో మన బ్రాహ్మణుల సంఖ్య అతి తక్కువగా ఉన్నది. ఒక్కడితో సమానమైనవే. కాబట్టి మన విలువ మనకు తెలియాలి, మన గొప్పతనం మనకు తెలియాలి, మన మహత్వం మనకు తెలియాలి. ఇంతమంది ఆత్మలలో పరమాత్ముడు ఎన్నుకున్నందుకు దేని కారణంగా ఎన్నుకున్నాడు, ఏం చెయ్యటం కోసం బాబా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నిజంగా మొన్న కూడా ఒక చోట్ల గొడవ జరిగింది కదా, ఆ యొక్క పండితులందరూ వచ్చేసి గోల చేసి మన చిత్రాన్ని చెప్పారు. అప్పుడు ఎంత బాగా స్పష్టంగా హృదయానికి ఇలా అతుక్కున్నది. బాబా అన్నారు, నా దగ్గరున్న ఏం చదువుకొని పిల్లలు కూడా చాలా విశేషాత్మలు, గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు, ఎవ్వరు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసుకొని ఆ తండ్రైన పరమాత్మ అయిన నన్ను మీరు తెలుసుకున్నారు. వాళ్ళు చదువుకున్నారు, వేదాలు చదువుకున్నారు, ఉపనిషత్తులు చదువుకున్నారు, ఎంతో మందికి ఆ గ్రంథాలలో ఉన్న వినిపిస్తూ ఉన్నారు. కానీ ఆ పరమాత్మని ఈనాటికి తెలుసుకోలేదు. మనం గుర్తించగలిగాం, భగవంతుని పొందాము, గుర్తించి పొంది అతని ఆజ్ఞాకారి పిల్లలుగా అయ్యి ఉన్నాము. మనం గొప్పవాళ్ళం కాదా? మనమే గొప్పవాళ్ళం మనం. కనుక మన యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. మనం ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం సేవలలో మన ఇంపార్టెంట్ మనకు తెలుస్తుంది. ఏంటంటే ఈ సేవ వాళ్ళకు వీళ్ళకు వీళ్ళు ఎవరికి రాదు. బాబా సేవ నేనైతే చెయ్యాలి, పాపం వాళ్ళందరికీ రాదు, బాబా నాకు నేర్పించాడు కాబట్టి నేను ఆ సేవ చెయ్యాలని ఆ సేవలో దూకుతాం, మనం చేస్తాం. ఎందుకంటే ఇంపార్టెంట్ తెలిసింది మనకు. పాపం వాళ్ళు చెయ్యలేరు, మనం చెయ్యటం మనకు చేతవుతుంది అని ఆ ఇంపార్టెంట్ తెలుసుకొని బాబా కార్యం పాడు కాకుండా, బాబా కార్యం మంచిగా విజయవంతంగా కావటం కోసం అంతమందిలో కూడా మనం ముందుకు దూకుతాం. ఎందుకోసం అంటే ఇంపార్టెంట్ తెలిసింది మనకు. బాబా కూడా మనం చాలా ప్రేమిస్తున్నాం, బాబా అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. కాబట్టి మనం ఆ కార్యంలో మనం ముందుకు వస్తూ ఉంటాం, ఇష్టపూర్తిగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి అంతిమ సమయం నడుస్తున్నది. ఈ సంగమ యుగానికి కూడా బాబా అన్నాడు, పొందే ఆత్మలందరూ పొందుతూ ఉన్నారు, ఖాళీగా ఉండే ఆత్మలందరూ ఖాళీగానే ఉండిపోతున్నారు అని అన్నారు. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలి అంటే, మనము ఇతరులకు సహయోగం యొక్క చెయ్యినిస్తూ వాళ్ళను కూడా ముందుకైతే నడిపిస్తూ ఉండాలి. దాని యొక్క ప్రాప్తి కూడా మనకైతే ఉంటుంది. ఇప్పుడు కొత్త బీకేలు వస్తూ ఉంటారు, అక్కలంటే కొంచెం వాళ్ళకు క్లోజ్ ఉంటారు, వాళ్ళ లాంటి గృహస్థులంటే క్లోజ్గా ఉంటారు కదా, తేడా ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏం చేయాలి, వారికి సహయోగం యొక్క చెయ్యినిచ్చి బాబా పిల్లలుగా చెయ్యాలి, మన వరకే ఉంచుకోకూడదు. బాబా ఒక రోజు అన్నాడు, మీరందరూ కూడా జగత్ మాతలు, తల్లులు ఉన్నారు, మీ కర్తవ్యం జన్మ ఇచ్చిన తర్వాత అంతవరకు తండ్రి చేతులు అప్పచెప్పండి. బిడ్డ పుట్టిన తర్వాత జన్మనిచ్చిన తల్లి బిడ్డను ఇచ్చిన తర్వాత ఫస్ట్ తండ్రి చేతికే ఇచ్చేస్తారు కదా, నిజమేనా ఇది? పుట్టిన బిడ్డను ఎవరి చేతిలో పెడతారు? మొదట ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా సరే తండ్రి చేతిలోనే పెడతారు. మనం కూడా అంతే. పరమాత్మ బిడ్డ జన్మించాడు, వాళ్ళని తీసుకొచ్చి మనం తండ్రి చేతిలో అప్పచెప్పాలి. తండ్రిగా వాళ్ళ భాగ్యాన్ని తయారు చేస్తాడనమాట. జన్మనిచ్చేది తల్లి, భాగ్యాన్ని తయారు చేసేది తండ్రి అన్నమాట. కాబట్టి తండ్రి చేతిలో ఇస్తారనమాట. చదివించేవాడు తండ్రి, పాలన చేసేవాడు తండ్రి, వాళ్ళకి కావాల్సినవి అమర్చేవాడు తండ్రి. కాబట్టి తండ్రి చేతిలో పెడతారనమాట. మనం కూడా అంత నిశ్చింతంగా అయిపోవాలి వాళ్ళని. ఈ విధంగా వర్తమాన సమయంలో మనం ఇప్పుడు చాలా జన్మల కోసం సంపాదన చేసుకునేది ఉంది.
జ్ఞాన యోగ బలంతో, సేవతో. ఎందుకంటే సేవ అనేది మనకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటుంది. సేవ అనేక రకాల స్వభావ సంస్కారాలతో కూడింది, కలిగిన సంఘటన ఉంటుంది. కాబట్టి అందులో జ్ఞాన యోగ బలాన్ని వాడాలి మనం. అంతేగాని మనం సేవలను వదిలేసేది లేదు, సమూహాన్ని వదిలేసేది లేదు, ఇలా కాదు, వస్తాయి. కానీ అందులో మనం జ్ఞాన బలం, యోగ బలం అక్కడ మనం వాడాలన్నమాట. వాడుతుంటే ఆశీర్వాదాల బలం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆశీర్వాదాల బలం ఎలాంటిది అంటే అది ఎంత శక్తివంతమైనది అంటే మనం చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు అది మనని సేవ్ చేస్తుంది. ఆశీర్వాదాల బలం. ఏదైనా పెద్ద సమస్య వస్తుందనుకోండి, దాన్ని చిన్నగా మార్చేస్తుంది ఆశీర్వాదాల యొక్క బలం, కాపాడుతుంది. ఒకసారి ఒక చోట కూడా ఒక అన్నయ్య, మన బీకే అన్నయ్య చాలా సేవ చేసేవాడు. ఎలా అంటే ఆ సేవతో అందరి హృదయాలను కూడా జయించేశాడు. అంత మంచి గుణాలు, స్వభావంతో ఉండేవాడు. కానీ ఎంతవరకు ఉండాలో అంత బ్యాలెన్స్ నాలెడ్జ్ కూడా బాగుందన్నమాట. దేంట్లోకి వెళ్ళకపోయేవాడు. సేవలో వెళుతూ ఉన్నప్పటికీ సేవా విస్తారంలో ఇతర విషయాలలో వెళ్ళకపోయేవాడు. కేవలం జ్ఞానాన్ని, యోగాన్ని బాబా చెప్పినవి వాడేవారనమాట. వ్యర్థం అంటూ ఉండకపోయేది. క్లాస్ అయిపోయింది అంటే బాబా అంటాడు కదా, మీరు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చెయ్యండి అని బాబా ఈ మధ్యలో చెప్పినప్పుడు కూడా వాళ్ళే గుర్తొచ్చారు నాకు. మీరు ప్రతి ఒక్కరి యొక్క మస్తకంలో ఉండే ఆత్మను చూడండి. కొంతమంది అంటూ ఉంటారంట, నాకు వాళ్ళని చూసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు, ఇక్కడ అక్కడ చూసినప్పుడు నా దృష్టి కొంచెం ఇంప్యూర్గా అయిపోతూ ఉన్నది అని అంటుంటారంట. అంటే బాబా అన్నారు, మీరు దేహాలను కాదు, దేహాన్ని నడిపించేదైతే ఆత్మ కదా, మీరు ఆత్మ మస్తకంలో ఉంటుంది కదా, మస్తకాన్ని చూసే అభ్యాసం చేయండి అని అన్నారు బాబా. ఆ అన్నయ్య ఏం చేసేవాడంటే ఒక కుమార్, ఇంకొకరు అదర్ కుమార్. మొదటి క్లాస్ అవ్వగానే వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోయేవాళ్ళు, కానీ బాబా రూమ్ లో మాత్రం గంట సేపు యోగం చేసుకునేవాళ్ళు. రోజు చూసి ఒకరోజు మేము అడిగాం, ఏంటి క్లాస్ అవ్వగానే మీరు అంతసేపు ఉంటున్నారు, మీకేం కాలేజీకి లేక ఇంట్లో ఏం పనులు లేవా అన్నయ్య అంటే, ఆత్మిక దృష్టిని మేము అభ్యాసం చేస్తున్నాము ఇద్దరము అని చెప్పారనమాట. ఎదురు బొదురు కూర్చొని ఒకరు మస్తకాల్లో ఒకరు చూసుకుంటూ బాబా చెప్పిన ఆనాటి మురళిని చాలా సాధన చేసేవారనమాట. ఎంత మంచి స్థితిని తయారు చేసుకుంటారంటే అంత మంచి స్థితిని ఎంతో మంది బ్రాహ్మణులకు కూడా వారి ఎగ్జాంపుల్ గా అయ్యే విధంగా తన స్థితిని తయారు చేసుకున్నారు. ఈ విధంగా ఆత్మను చూసే ఆత్మీక దృష్టిని పెంచుకుని అభ్యాసం వాళ్ళ ఆ ప్రాక్టీస్ చేసేవాడు. ఎప్పుడు జ్ఞానం యొక్క పాయింట్స్ ని యోగంలో ఉండి ధారణ చేయటం వల్ల సేవలో ఎన్ని విషయాలు వచ్చినా కూడా వాళ్ళ మీద ప్రభావం చూపించలేదు. ఆదిలో ఎలా ఉన్నారో ఎన్ని సంవత్సరాలైన తర్వాత కూడా వాళ్ళ స్థితి, వాళ్ళ నశ, వాళ్ళ ఖుషి ఇంకా అంత బాగుందన్నమాట. కారణం జ్ఞాన యోగ బలం, ఆశీర్వాదాల బలం. ఒక రోజు ఏమైందంటే ఆ అన్నయ్య స్కూటర్ మీద వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉంటే అటు ఒక లారీ, ఇటు ఒక బస్సు వచ్చింది. అది టచ్ అయింది. ఆ స్కూటర్ ఎంత పైకి ఎగిరి కింద పడిపోయింది అనమాట. ఇంకా అవైతే వెళ్ళిపోయాయి, కానీ ఈయన హోష్ లేదు, స్పృహ లేదనమాట. చుట్టూ జనం చేరింది, ఇక అయిపోయింది. అక్కడ స్కూటర్ చూస్తే ముక్కలు ముక్కలైంది. ఇక్కడ ఈయన ఇక్కడ పడిపోయి ఉన్నాడు. కొంచెం చిన్న దెబ్బలు తగిలినాయి. అనుకున్నారంటే ఈయన చనిపోయాడని అనుకున్నారు. కొద్దిసేపటికి లేచి కూర్చున్నాడంట. అందరూ ఇదైపోయారంట. ఏంటంటే నాకేమైంది, నేను ఇక్కడ ఉన్నందుకు అన్నాడంట. అంటే ఇలా బుద్ధి వెళ్ళిపోయాయి, మీరు ఇలా పడిపోయారంట. అవునని చూస్తే స్కూటర్ అలా అయిపోయింది. ఈయన చూస్తే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, కానీ ఈయనకు ఎముకలు ఇరగటమో లేక ఇంకేదో ఫెయిల్ అయిపోవటం ఇవి ఏం జరగలేదు. అది ఆశీర్వాదాల బలం.
ఆ సమయంలో ఆశీర్వాదాలు ఒక వరగా మారిపోయి ఆయనను రక్షించాయన్నమాట. ఈ విధంగా ఆశీర్వాదాల బలము అనేటువంటిది ఆపదలలో మనకు సహాయం చేస్తుందన్నమాట. ఏముంది వాళ్ళ ఆశీర్వాదాలు నాకెందుకు, వీళ్ళ ఆశీర్వాదాలు నాకేం అవసరమని మనం అనుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మనకు ఒక ఓరాగా మారి ఆపదలలో మనకైతే సహాయంగా ఉంటాయి. అవి ఒకటి జ్ఞానయోగ బలం మనకైతే చాలా ఉండటం, సేవలో ఆశీర్వాదాల యొక్క బలం, ఇవి చాలా జమ చేసుకోవటం చాలా వర్తమానంలో అవసరం. బాబా అంటూనే ఉన్నారు, మీకు ఎన్నో పాయింట్స్ చెప్తూ ఉన్నాను, ఇప్పుడు పాయింట్స్ కాదు పాయింట్గా కండి, పాయింట్ పెట్టండి అన్నాడు మనకు. బాబా ఇచ్చే పాయింట్స్ అన్ని కూడా అవన్నీ ప్రశ్నించడానికి కాదు, వాళ్ళు ఎందుకు ఇట్లున్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా నడుస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు. బాబా పులి స్టాప్ పెట్టడానికి ఇచ్చారు కానీ క్వశ్చన్ మార్కులు పెట్టడానికి ఈ పాయింట్స్ ఇవ్వలేదు మనకు. ఈ పాయింట్స్ అన్ని ఎందుకంటే మన జీవితంలో వచ్చే విషయాలలో స్థిత ప్రజ్ఞలై ఉండటం కోసం బాబా ఈ పాయింట్స్ అన్ని మనకి ఇస్తూ ఉన్నారు. బాబా ఈ పరిస్థితిలో ఇలా ఉండమన్నాడు, ఈ పరిస్థితిలో ఇలా చెయ్యమన్నాడు. ఇలా బాబా మనకి ఇవి గుర్తు రావాలి కానీ క్వశ్చన్ మార్క్ రూపంలో పాయింట్స్ గుర్తురావు. వాస్తవం ఈ పాయింట్ పెట్టడానికే మనకు అక్కడ ఫుల్ స్టాప్ వ్యర్థం నడవకుండా ఉండటం కోసం బాబా మనకి ఇవన్నీ ముందే పరిస్థితులు రాకముందే మనకి ఇవన్నీ ఇస్తూ ఉన్నారనమాట. మనం పాస్ అవ్వాలి. ఈ పాయింట్స్ తో పాయింట్ పెడుతూ ఏం కావాలి, మనం కూడా పాయింట్గా అయిపోవాలి, ఆ పాయింట్ స్వరూపులుగా పాస్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనదంతా ఏంటి అంటే ఇప్పుడు నడుస్తున్న సమయం అంతా కూడా ఇక ఫైనల్ ఇయర్ అన్నమాట. ఫైనల్ చేయటానికి ఇది ఫైనల్ ఇయర్ నడుస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎవరికి వాడినాం మనం ఎవరిని చూడకూడదు, ఎవరి కోసం ఈ పాయింట్స్ మనం వాడకూడదు. ఈ పాయింట్స్ అన్ని నా కోసం నేను వాడుకోవాలి, ఈ పాయింట్స్ అన్ని నేను యూజ్ చేసుకోవాలి, నాకేమేమి వస్తున్నాయి, అందులో నేను ఎలా మరి ఈ పాయింట్ స్థితిలో ఉంటూ ఉన్నాను. స్వయం మనని మనం చూసుకునేటువంటి సమయం ఉన్నదన్నమాట. దీనికోసం మాత్రం మనం చదువుపైన చాలా శ్రద్ధ పెట్టాలి. ఏ పిల్లలైతే చదువుపైన శ్రద్ధ ఉంటుందో ఆ పిల్లలు పరీక్షల్లో పాస్ అవుతారు, ఎగ్జామ్ బాగా రాస్తారు, పాస్ అయిపోతారు. కాబట్టి బాబా మనకు చదివించే చదువు చాలా ఇంపార్టెంట్. మనకు చాలా శ్రద్ధ ఉండాలి. ఎంత ప్రీతి అంటే మన దాదీనంట ఒకసారి అంటే బాబా ఉండే భవనం వేరు, పిల్లలు ఉండే భవనం వేరే ఉండేదంట. వీళ్ళు రోజు ఈ భవనానికి వచ్చి చదువుకొని వెళ్ళేవారంట. ఒకసారి జానకి దాది చాలా పేషెంట్ అయిపోయారు, సిక్ అయిపోయారనమాట, చాలా అనారోగ్యానికి గురయ్యారంట. డాక్టర్ అన్నాడంట ఆమెకు ఫుల్ రెస్ట్ ఇవ్వాల్సిందే అని అన్నారంట. ఇంకా ఆ భవనంలో రెస్ట్ లో ఉంచారు దాదీని. బ్రహ్మా బాబా చూడటానికి వచ్చారంటే ఈ బిల్డింగ్ లో దాదీని. చాలా నిరాశ, చాలా నిరుత్సాహంగా ఉన్నారంట దాది. బచ్చి ఎప్పుడు ఉమంగా ఉత్సాహంతో ఉండేటువంటిది, ఇంత నిరాశ ఎందుకు, ఇంత నిరుత్సాహంగా ఉన్నావు బచ్చి అని అడిగాడంట బాబా. బాబా మీరు ఆ భవనంలో శివ్ బాబా వచ్చి చదివిస్తూ ఉంటే నేను ఈ భవనంలో ఉన్నానేంటి, నేను వినే ఇది లేదా అని అన్నారంట. బాబా అనుకున్నాడంట బచ్చి నిరాశను తొలగించేయాలి అని ఒక అన్యని పిలిచి ఆ భవనం నుండి ఈ భవనం వరకు మురళి వినేలాగా ఏర్పాట్లు చేయండి అన్నారంట. అలానే ఏర్పాటు చేశారంట. తర్వాత మళ్ళా బాబా ఒక 4-5 రోజుల తర్వాత వచ్చారంట. దాది మళ్ళీ నిరుత్సాహంగా నిరాశగానే ఉన్నారంట. బచ్చి ఏంటి అలా ఉన్నావు, ఏమైంది అంటే బాబా అక్కడ మీరు ఉన్నారు, శివ్ బాబా వచ్చి అక్కడ డైరెక్ట్ గా మురళి వినిపిస్తూ ఉంటే నేను ఇక్కడ ఉండి ఈ స్పీకర్లో వినటమా అని అన్నారంట. అప్పుడు బాబాకు చాలా అనిపించిందంటే ఈ బచ్చికి బాబా మురళి అంటే ఎంత ప్రేమ. బాబాకు చాలా అర్థమైందంటే అంతమంది పిల్లలలో
దాది స్థితి ఏంటి అనేది అర్థమైందనమాట. తర్వాత వెంటనే ఒక అన్నయ్యని పిలిచి హాల్లో, అక్కడ ఆ భవనం హాల్లో ఒక మంచం వేసి బచ్చిని అక్కడ పడుకోబెట్టండి అన్నారంట. అప్పుడు అలానే చేశారంట. డైరెక్ట్ గా బ్రహ్మ తనులో వచ్చే మురళి వింటూ వింటూ దాది మాత్రం ఎంత పరమానందాన్ని పొందుతున్నదట. ఆ తర్వాత ఏమో కావచ్చు, బాబా ఎంత చేత కాకున్నా ఎంత బాగా లేకున్నా మీరు సెంటర్లో అక్కడ సోఫా మీద పడుకొనైనా వినండి అని అన్నాడేమో అని అనిపించింది. అంటే వాళ్ళకు మురళి పట్ల ఎంత ఎంత భావన ఉందో చూడండి. చాలా అసలు నారాయణుడు నరుడు నుండి నారాయణుడుగా మారింది ఇప్పుడు మనం ఈరోజు విన్న మురళితోనే. మనం ఎందుకు కావట్లేదు? నరుడుగానే ఉంటున్నాం ఎందుకు? అంటే దానిలో ఉన్న రహస్యాలను పరమాత్మ ఇచ్చే జ్ఞానామృతాన్ని ఆ ఆత్మలు అర్థం చేసుకున్నాయి. కాబట్టి మురళి మనకు జన్మ జన్మల యొక్క భాగ్యాన్ని ఇచ్చేది, ఇంకేది ఇవ్వదు. బాబా మురళిని మనకు జన్మ జన్మల యొక్క భాగ్యాన్ని ఇచ్చేది, మనని పూర్తిగా పరివర్తన చెయ్యగలిగేది. శూద్రు నుండి బ్రాహ్మణుడుగా, బ్రాహ్మణుడు నుండి ఫరిష్టాగా, ఫరిష్తా నుండి దేవతగా మార్చేది మురళి. మార్చేదే ఈ మురళి. ఇన్ని రకాలుగా స్టేజెస్ కి తీసుకొని వచ్చేది ఈ ఒక్క మురళి అన్నమాట. అంత విలువైన మురళిని ఈ రోజు మనం ఎంత కేర్ చేయకుండా ఉన్నామో చూడండి. ఏముంది రోజు వెళ్ళటం, ఆన్లైన్ క్లాస్ పెట్టారు కదా, ఇక్కడ వింటున్నాం కదా, ఎందుకు వెళ్ళడం సెంటర్కి? అదొక రకమైన మాయ మనకు పట్టింది. చూడండి, ఆ రోజుల్లో కరోనా టైంలో పిల్లలందరికీ ఆన్లైన్ లో స్కూల్స్ నడిచినాయి. ఏ పిల్లలైనా సరిగా చదువుకున్నారా? ఇంట్లో ఉన్న పేరెంట్స్ మొత్తుకునే ఆన్లైన్లు లేని అన్ని చదివి నేర్చుకుంటా ఉన్నారు వీళ్ళు. అక్కడ చెప్పేది ఒకటైతే నేను చూసేదంతా ఇంకొకటి ఉంటున్నది అని తల్లిదండ్రులు చాలా సఫర్ అయ్యారు అప్పుడైతే. అదైతే అందరికి తెలుసు కదా, ఇండ్ల పిల్లలతో సఫర్ అయ్యారా లేదా? మరి అలాంటి ఆన్లైన్ మనకు కూడా అవసరమా? ఆన్లైన్ క్లాస్ అసలు ఎప్పుడు మనకు అవసరం? ఎప్పుడంటే ఎవరు చుట్టాలు వచ్చి కూర్చున్నారు, వాళ్ళకు వంటలు చేసి పెట్టాలి, టిఫిన్లు చేసి పెట్టాలి, మనం ఇంట్లో ఉండకపోతే డిస్సర్వీస్ లాగా ఏది ఉంది. సరే, ఇక అప్పుడు మీరు ఆన్లైన్ క్లాస్ వినండి. హెల్త్ చాలా పాడైపోయింది. మన జానికి దానికి అంత పాడైనా కూడా అంత చింత ఉన్నది మురళి పట్ల. సరే, అలాంటి టైంలో దీన్ని వాడాలి, కానీ రోజు కాదు. రోజు పరమాత్మ సన్ముఖంగా మనకు వచ్చి మురళి వినిపిస్తూ ఉంటే మనం ఎందుకు వినకూడదు? మనం ఎందుకు ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవాలి? మనలో ఈ నిర్లక్ష్యం యొక్క మాయను ఎందుకు మనం పెట్టుకోవాలి? ముఖ్యంగా ఏంటి అంటే మనం ఆన్లైన్ అనుకుంటాంగా, నిజంగా ఇక్కడ కూర్చొని మురళి వింటున్నట్టుగా వింటారా ఎవరని ఇళ్లలో? కొంతమంది అయితే నిద్రలో లేచి ఇట్లా టైం చూసి ఇక మురళి వస్తుంది కదా అని దాన్ని ఆన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ కూర్చున్నంత శ్రద్ధగా అటెన్షన్ లో ఇళ్లలో నడుస్తూ ఉందా ఆన్లైన్ లో మురళి వినటం? మహావినాశనం ముందున్నది, మనం తయారయ్యేది ఎంతో ఉంది. మళ్ళా కరోనా కంటే మించిన రాబోతున్నాయి. అప్పుడు వాడుకోండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మన అమ్మ నాన్న కూడా అనుకుంటారు వీళ్ళేదో ఆన్లైన్ లో అనుకుంటారు, కానీ లైనే ఆన్ కావట్లేదు, నాతోటి లైనే ఆన్ కావట్లేదు అని బాబా కూడా అనుకుంటూ ఉన్నాడు. ఎన్ని సాధనాలు వచ్చినా మళ్ళీ కంప్లైంట్ ఏంటంటే, ఏమో బాబా మురళి పాయింట్లే గుర్తుండట్లేదు, నాకు ఇంకేం మననం చేస్తాను, యోగమే కుదరట్లేదు. మొదట బాగా కుదిరింది, మొదటి రోజు వచ్చినాం. ఈ వాయుమండలం, ఈ వాతావరణం అప్పుడు మనకు అలా చేసింది. కాబట్టి కొంతమంది అనుకుంటారు రావాలనే ఉంటది అక్కయ్య, ఏం చెయ్యాలి? ఇప్పుడైతే అప్పుడంటే నడుచుకుంటూ వచ్చాం, ఇప్పుడు నడవలేకపోతా ఉన్నాం. వెళ్ళేటప్పుడు 20 రూపాయలు,
వచ్చేప్పుడు 20 రూపాయలు, రోజుకు 40 రూపాయలు 50 రూపాయలు పెట్టాల్సి వస్తా ఉంది. మరి మీ పిల్లలకు కూడా ఇంట్లో కూర్చొని చదివించండి. బస్సు ఎక్కిస్తారు, ఆ బస్సుకు 2000 3000 కడతారా? మనవరాళ్ళ పిల్లలకు వాళ్ళ గురించి అనుకోమే. రెండోది, వాళ్ళ డ్రెస్సు కోసం ఖర్చు పెడతాం, బస్సు కోసం ఖర్చు పెడతాం, పుస్తకాల కోసం ఖర్చు పెడతాం, అన్నిటికీ ఖర్చు పెడతా ఉన్నాం. కానీ మరి ఇంత భాగ్యాన్ని ఇచ్చే ఈ మార్గానికి ఎందుకు ఖర్చు పెట్టుకోవద్దు? మనం కూడా రేపు పొయ్యేదే ఉన్నదంతా సఫలం చేసుకోవాలి. ఈ రకంగా ఇదేమీ ఉండేది లేదు. అది అలా పెట్టుకున్నది ఎందుకో తెలుసా? రేపు నా మనవరాలు పెళ్ళయ్యేది ఉంటే, నా మనవడికి కొడుకు పుట్టేది ఉంటే వాళ్ళకి ఇవి అవి చేయించి పెట్టాలి కదా. మరి ఆలోచిస్తుంటాం. బాబా చూసుకుంటాడు, ఎట్లనే ఇప్పిస్తాడు. ఇప్పుడైతే స్కూల్కి నేను శ్రద్ధగా చదువుకోవడానికి వెళ్దాం. బాబా మొన్న కూడా అన్నారు, ఎంత కష్టపడి మీరు అనుభవించకుండా పైసా 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 కూడబెడుతూ ఉన్నారు వాళ్ళ కోసం. వాళ్ళు మొత్తం తినేసి కథం చేసేస్తూ ఉన్నారు. రెండోది ఏమంటారో తెలుసా? అసలు మమ్మల్ని ఏం చూసుకున్నారని మీరు ఎంత ఈజీగానేస్తారు. అంత పెట్టినా కూడా జరుగుతున్నాయి, ఇళ్లలో జరుగుతున్నాయి. ఇవన్నీ విలువ ఇవ్వటమే లేదు, విలువ ఉంచటమే లేదు. వాళ్ళకు ఇచ్చిన అంతే. ఒకవేళ మన దగ్గర ఉన్నదని తెలిసినా అది వాళ్ళు స్వార్థంతో వాళ్ళ చేతికి రావటం కోసం చేసే యాక్షన్లు తప్ప రియల్ మాత్రం కాదు. అది ఆ ప్రేమైనా ఆ స్నేహమైనా అదైతే రియల్ గా ఉండట్లేదు. వాళ్ళకి ఇంకొకళ్ళు రాగానే అంటే ఇంతకాలం ఉన్న మనతో పోతున్నది, వచ్చినోళ్లతో ఉంటూ ఉన్నది. వాళ్ళు చెప్పినట్టే వింటారు, వాళ్ళు చెయ్యమన్నట్లే చేస్తారు. వీళ్ళని తన్నంటే తన్నేమంటారు, తిట్టేయంటే తిట్టేసుడే. వాళ్ళు స్విచ్ అవుతుంది ఈ బల్బు వెలగడానికి. వీళ్ళు బల్బులు, వాళ్ళేమో స్విచ్. ఆ స్విచ్ చేయగానే ఈ బల్బు వెలుగుతుంది ఇక్కడ. అలా మారింది వాయుమండలం అంతా కూడా. కాబట్టి మనం మాత్రం జ్ఞానం తోటి మన భవిష్యత్తు ప్రారంధం, మన భవిష్యత్తులో చేసే సేవలు, వాళ్ళకు మీరే సేవలు చేయాలి. రేపు వాళ్ళకు వచ్చే పరిస్థితులకు కూడా ధైర్యాన్ని ఇచ్చేది మీరే. అలాంటి వారిగా కండి. ఇంట్లో వచ్చే సమస్యలకు నివారణ చేసేవారిగా కండి. మొన్న కూడా అక్కడ బ్రహ్మభోజనం జరిగింది. వాళ్ళ మనవడు వాళ్ళ అబ్బాయిలు ఇదే చెప్పారు. మా అమ్మ ఎంతో కష్టపడి చాలా శ్రమపడి మాకు డబ్బు కూడబెట్టి చదివించి వాళ్ళు డాక్టర్స్, పెద్ద హాస్పిటల్ ఉందంట వాళ్ళకు. మా అమ్మని మా నాన్న మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. మా అమ్మ కష్టపడి మమ్మల్ని ఇంతటి వారిగా చేశారు. ఈ రోజు మా అమ్మ లోటు మాకు చాలా కనబడుతుంది. ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఉండే విషయాలు చెప్పేదంట. ఎన్నో రకాలుగా వాళ్లకు ఆ సమస్యను దాటేటువంటి సలహాలను ఇచ్చేటువంటిదంట. వాళ్ళ మాతాజీ 7 months అయిందంట శరీరం వదిలేసి. ఇంకా అమ్మకు సెంటర్ అంటే చాలా, బాబా అంటే చాలా ప్రేమ. ఇంట్లో బాబాను రోజు యోగం చేయటం, బాబా భోగు పెట్టడం, బాబా మాటలు చదువుకోవటం, అందరికీ బాబా మాటలతో సహయోగం సలహాలను ఇవ్వటం అలాంటివి చేసిందంట. మా అమ్మకి ఇక్కడ అంటే ఇష్టం, ఇక్కడ బ్రహ్మ భోజనం పెట్టించాల్సిందని వాళ్ళు ఎందుకో అట్లా అనిపించిందంట వాళ్ళకు. వాళ్ళు చేయించారనమాట. అంటే చూడండి, ప్రతి తల్లి కూడా ఒక అలౌకిక ఆధ్యాత్మిక మాతగయి ఇంట్లో పిల్లలకు నిజమైన గురువుగా మారి వాళ్ళకు మంచిగా ప్రేరణ ఇవ్వాలి. మీరు ఇప్పటి నుండే మీ పిల్లలైనా మీ పిల్లల పిల్లలైనా సరే వాళ్ళందరికీ మంచి నేర్పించండి. మీరు ఇంట్లో ఏదైనా పిండి వంట వండారనుకోండి, ఏం చెయ్యాలి? అరే ముందు తాతయ్యకి ఇచ్చిరారా, నానమ్మకి ఇచ్చిరారా అంటూ వాళ్ళతోటి ముందే చిన్నప్పటి నుండే సేవలు చేయించడం నేర్పించాలి. ఇదిగో నువ్వు నాన్నమ్మ చూడకుండా తినరా, అది కాదు నేర్పించాల్సింది. వాళ్లకు త్యాగాన్ని నేర్పించాలి. వాళ్లకు ముందు పెద్దవాళ్ళకురా, పెద్దవాళ్ళని చూసుకోవాలరా,
అలాంటి మంచి మంచి విధ పద్ధతులు సంస్కారాలను మనం పిల్లలకు నేర్పించాలన్నమాట. మన బ్రాహ్మణ పరివారంలో కూడా ఇలాంటి విషయాలు వచ్చినట్లయితే మనం ఇలాంటి విషయాలలో వెళ్ళకూడదు. సమయం లేదు, ఇది ఒక మాయ, ఈ రకంగా వారు చేయబోతుంది మన మీద అంటూ మనం ఉన్నతి చేసుకుంటూ ఉండాలి. తప్పు పట్టద్దు. భగవంతుడు మనకు గుర్తు చేయించాడు కాబట్టి బాబా నీకు ధన్యవాదాలు, మీరు నాకు గుర్తు చేయించారు, నేను కూడా గుర్తు చేయించుతాను. ఎవరిని దోషిగా చూడద్దు, ఎవరిని తప్పు పట్టకూడదు. అంజాన ఆత్మలు ఈ సమయంలో పాపం వీళ్ళకి ఏమీ తెలియదు అంటూ వాళ్లకు తెలియచేయటమే, అంతవరకే. ఇంకా మనలో ఫీలింగ్స్, మనలో ఈ అక్క ఇంతకాలం నుండి అన్న ఇన్ని రోజుల నుండి వస్తున్నాయి, ఇంకా ఇలానే ఉన్నారు అలా అనకూడదు. అది కూడా మళ్ళీ మనకు మురికి, మనకు మట్టి అంటుకుంటది అనమాట. సూక్ష్మంగా మట్టి దుమ్ము అంటుకుంటూ ఉంటుందన్నమాట, కనబడకుండా మనకు దుమ్ము పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మనం చిన్న చిన్న విషయాలే కానీ అదొక పెద్ద ప్రాప్తిని కలిగింపచేస్తుంది మనకు. నిజంగా మనకు కూడా ఆ రోజు ఎలా ఉంటుందంటే విజయాన్ని పొందినట్లు ఉంటది. అమ్మయ్యా, సంతోషం కూడా కలుగుతుంది అని బాబాను స్మృతి చేయించాను. ఒకటి సంతోషం, రెండోది విజయం పొందాను అనే సంతోషం మనకైతే చాలా కలుగుతూ ఉంటుంది. ఇంత సంతోషం ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళకు కూడా ఉండదేమో. అంత సంతోషం, పరమాత్మ ఆజ్ఞను పాటించాను, ఇప్పుడు నేను బాబా శ్రీమతాన్ని పాటించాను అని ఎన్ని మనకు ఆనందాలు, ఎన్ని సంతోషాలు మనకు కలుగుతూ ఉంటాయన్నమాట. ఒక్క పరమాత్మ తండ్రి చెప్పిన ఒక్క మాటను ఒక్కసారి మనం దాని ప్రకారంగా ఆచరించామో అనంతమైన సంతోషం ఆత్మకు లభిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. నాలో జ్ఞాన బలం, యోగ బలం ఎంత ఉంది, నేను ఎంత దీన్ని ఉపయోగిస్తూ సుఖ శాంతులను, సంతోషాన్ని నేను పొందుతూ ఉన్నాను. ఇది మన రిజల్ట్. ఈ రిజల్ట్ ను చూసుకోవాలి మనం. సుఖ శాంతి ఆనందాన్ని నేను ఎంత పొందుతూ ఉన్నాను, అది రిజల్ట్ మనది. భగవంతుడు మహావాక్యాలుగా చిన్నగా మనం అర్థం చేసుకోవద్దు, చాలా ప్రాప్తిని కోల్పోతాం మనం. మన చిన్నది అర్థం చేసుకొని నడవటం వలన పెద్ద ప్రాప్తులను మనం పొందుతాం. మన బాబా నేర్పించేది సహజ జ్ఞానం, సహజ రాజయోగం. ఇండ్లలో కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళ నుండి బాబా నుండి తీసుకోండి, వాళ్ళకి ఇవ్వండి, మీరేం కాదు, బాబాది. ఏమని అనుభవం చేయాలి మనం? ఇంట్లో ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, బాబా నీవైతే ధని ఉన్నావు, ధని, సూక్ష్మ బండార స్థూల బండారాతో ఉన్నవాడు ధని. బాబా ధని, షౌకార్. ధని అంటే తండ్రి అంటారు, షౌకారు. బాబా ఈ ప్రపంచానికి పెద్దవాడైనప్పుడు ఆయన దగ్గర ఎంత ఉన్నది? మనం కూడా ఆ షాప్కు సకాష్ ఇవ్వాలి. శివ్ బాబా నుండి సర్వశక్తుల యొక్క కిరణాలు ఈ షాప్ మీద పడుతూ ఉన్నాయి. ఈ షాపులో ఉన్న సరుకుని కొనడానికి అనేక మంది ఆత్మలు ఈ సరుకు కొనడం కోసం వస్తూ ఉన్నారు. బాబా యొక్క బండారి క్యాష్ బాక్స్ లో చాలా ధనం నిండుతూ ఉన్నది. ఈ విధంగా సంకల్పం చేయండి. షాప్కు ఒక్కడే రావట్లేదు, ఒక్కడు కూడా రావట్లేదు, ఒక్కడు అమ్ముడు పోవట్లేదు, ఇదేంటే అది అలానే అవుతుంది. మీరు ఎలా దృశ్యాన్ని చూడాలనుకుంటున్నారో అదే తలుచుకుంటూ ఉండండి. పిల్లలు సరిగా మాట వినట్లేదనుకోండి, సర్వశక్తివాన్ శివ్ బాబా నుండి నా ఆత్మలో సర్వశక్తులు నిండుతూ ఉన్నాయి. నా బ్రుకుటిలో నుండి శివ్ బాబా ఇచ్చే సర్వశక్తులు ఈ పిల్లల మీద పడుతూ ఈ పిల్లలు మాట వింటూ ఉన్నారు. మనం చెప్పేది యథార్థంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. బాబా అన్నది లాస్ట్ సమయం మనసా సేవ ద్వారా తప్ప వాచా సేవ పనిచేయదు అన్నాడు. వాచాకు శక్తి లేదు ఇప్పుడిగా. ఎందుకంటే వాచాతో వాళ్ళ మనసులన్నీ
అర్థం చేసుకునే కండిషన్ లేకుండా అయిపోయి ఉన్నాయి వాళ్ళ మనస్సులన్నీ. కాబట్టి మీ మనసుతో మీరు చాలా చేయండి. ఒకటి నేను మనసా సేవ చెయ్యాలి ఈ రకంగా, అదే ఏం పెట్టుకొని చేస్తూ ఉండండి. దాని ఫలితాలు కూడా మనం పొందుతూ ఉంటాము. మన తపస్యలో కూడా ఎప్పుడు మనం అలసిపోకూడదు. నేను ఎంత యోగం చేస్తూ ఉన్నా కూడా పరిస్థితి మారటం లేదు. ఎందుచేతంటే పరిస్థితులు అనేవి చూడండి, ఒక చిన్న దాన్ని మనం కాల్చాలంటే ఒక అగ్గి పుల్ల చాలు. కొంచెం పెద్దది కాలాలంటే కొంచెం మంట ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇంకా పెద్దది కాలిపోవాలంటే ఇంకా ఎక్కువ మంట కావాలి. అదే విధంగా మన ఎన్నో జన్మలవి ఉన్నాయనుకోండి సంస్కారం, దానికి ఎక్కువ యోగ శక్తి కావాలి. అదే కొంచెం తక్కువది ఉందనుకో తొందరగా దానికి రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. అరే ఈ విషయాలలో రిజల్ట్ ఎక్కువ కనబడింది తొందరగానే, ఈ విషయంలో ఎందుకు నాకు రిజల్ట్ కనిపించట్లేదు అని అనుకోకు. దానికి ఇంకా యోగం యొక్క శక్తి అవసరం ఉంది. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా యోగం చేయాలి. ఎక్కువ ఫలం కోసం ఎక్కువ చెయ్యాలి. ఏ విధంగా అంటే ఒకసారంట రాజు ఉన్నాడు, తర్వాత అడవిలో ఉంటారు కదా బోయ వాళ్ళని అనేది, వాళ్ళకు కూడా రాజు ఉంటారు కదా. వాళ్ళు ఇద్దరికి సంతానం లేరు, ఇద్దరు తపస్య చేస్తూ ఉన్నారు. బోయవాడు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులే తపస్య చేసిన తర్వాత ఆయనకు ఒక సంతానం కలుగుతారు. రాజు అతని కంటే ఎక్కువ తపస్య చేశాడు, కానీ ఇంకా ఆయనకు సంతానం కలగలేదు. చాలా నిరాశ పడిపోయాడు అతడు. ఆయన నా ఏం ఇద్దరితో ఒకటే సంతానం, అతను ఆ కొన్ని రోజులకే అతనికి సంతానం కలిగారు, నేను అతని కంటే ఎక్కువ చేశాను అయినా నాకెందుకు సంతానం కలగలేదని చాలా నిరాశతో తపస్య మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిందంట అతనికి. తర్వాత వాళ్ళ రాజా గురువు వచ్చాడనమాట. రాజా ఏంటి పిలిచారు మీరు, ఆహ్వానాన్ని పంపారు అని అన్నాడనమాట. అంటే ఈ విషయాన్ని తెలియచేశాడనమాట. తెలియచేసినప్పుడు చిరునవ్వు నవ్వాడు ఆ గురువుగా ఆ మునిగారు. ఏంటి రాజా ఆయనకేమో అంత తొందరగా కలిగారు, నాకెందుకు, నేను ఇంకా ఎక్కువనే తపస్సు చేశాను అంటే, నువ్వు రాజువే అయిన రాజువే, కానీ అతడు కేవలం ఆటవీకుల రాజు. నీవు ఇంత పెద్ద సామ్రాజ్యానికి రాజు. ఆటవీక రాజుకు సంతానం, సామ్రాజ్యాన్ని నడిపించే రాజు సంతానం కంటే క్వాలిటీస్ తక్కువ ఉంటాయి, అంత అవసరం లేదైనప్పుడు. అర్థమైంది కదా ఇక్కడ. కాబట్టి ఆయనకు సంతానం కలిగింది. నీకు కలగాలి అంటే యోగ్యుడు, ఇంత సామ్రాజ్యాన్ని చూసుకునేవాడు కావాలి అంటే ఇంకా నీ తపస్య అవసరము అని చెప్పాడంట. అంటే మనం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు యోగం చేయగానే వాళ్ళ కళ నాకెందుకు ఇంత యోగం చేస్తుంటే నాకు ఇంకా లభించట్లేదు అని కూడా మనం నిరాశ చెందేది లేదు. మనకి ఇంకా పెద్దది పొందేది ఉంది, దానికోసం ఇంకా తపస్య అవసరం ఉంది అనేది మనం ఇంకా సాధన చెయ్యాలి అన్నమాట. ఓం శాంతి.